హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. వాయుపుత్ర శబదం అధ్యాయం 22. మగధ సన్నద్ధత. నర్మదా నదీ తీరంలో వాసుదేవులు భృంగాలకు చెందిన లక్షలాది సైన్యం నౌకల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యం చూస్తున్నాడు శివుడు. అతడి ప్రక్కనే గోపాలుడు, సతీ, కాళీ కూడా ఉన్నారు. వాసుదేవులు కొన్ని పెద్ద పెద్ద దుంగల్ని తీసుకుని వచ్చి వాటిని కలిపి కట్టి నీటిలో తేలియాడే పెద్ద వేదికలా తయారు చేశారు. దాని మీద నుంచి లంగరు వేసి ఉంచిన ఓడల్లోకి చేరుకోవడం చాలా సులభం. తీరానికి దగ్గరలో ఒక మర్రి చెట్టు మీద గస్తీ కోసం ఎత్తైన ప్రదేశంలో గస్తీ మంచే ఏర్పాటు చేయబడింది. తీరంలో ఎటు చూసిన సైనికులు ఓడల్లోకి ఎక్కుతున్న దృశ్యమే. ఆ బృహత్ కార్యం సజావుగా జరిగేలా చూసేందుకు ఈ పరిదృశ్యం మొత్తాన్ని చెట్ల మీద నుంచి పరిశీలించే ఏర్పాటు చేయబడింది. చూపులకు కనిపించేంత పరిధి వరకు బారులు తీరిన ఓడలు కనిపిస్తున్నాయి. భృంగ, వాసుదేవ, నాగాల సంయుక్త సేనావాహిని 1,00,000 దాకా ఉంది. అంత విస్తారమైన సైన్యమైనా కూడా గొప్ప క్రమశిక్షణతో నౌకలపైకి వెళ్తూ ఉన్నారు. ప్రతి నౌక 2,000 మంది సైన్యం ఉండడంతో ప్రయాణం చాలా అసౌకర్యంగానే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ప్రయాణం లోతల్ వరకే కాబట్టి ఎలాగో కాలక్షేపం చేసేయచ్చు. శివ, మనం రేపు ఉదయమే ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి అంది కాళీ. సుపర్ణ కూడా ఎక్కిందా అడిగాడు శివుడు. సుపర్ణ శత్రు నిర్జనంలో ఆరితేరిన భయంకర యోధురాలు. ఆమె గరుడ నాగాలకు నాయకురాలు. ఇంకా ఎక్కలేదు అంది కాళీ. తనని నేనొకసారి చూడ్డానికి సాధ్యమవుతుందా? ఆమె నాయకత్వంలో ఉన్న నాగా సైన్యం గురించి కొన్ని విషయాలు ఆమెతో చెప్పాలి. కాళీ అర్థం కానట్టు చూసింది. తనకు నాగాలకు నాయకత్వం వహించాల్సిందిగా బాధ్యత అప్పగింపబడింది. నువ్వు నాతో వస్తే బాగుండు అనేది నా ఉద్దేశం కాళీ అన్నాడు శివుడు ఆమెను శాంతపరుస్తూ. నేను నిన్ను నమ్మగలను. నేను మెలూహా నగరాల్లో సోమరసం తయారీ యంత్రాంగం ఎక్కడి నుంచి ఉందో నేను వెళ్ళి గమనించాలి. వెతికే అన్వేషణ బృందంతో పాటు నేను కూడా బయలుదేరాలి. మనం ప్రశాంతంగా అజ్ఞాతంలో ఉండి పనిచేయాలి. నగరం వెలుపల మన సేనలు మెలూహావాసులకి తీరిక లేనంత వ్యస్తత కల్పిస్తారు అన్నాడు శివుడు. నువ్వు చాలా తెలివైన వాడివి శివ అంది కాళీ. శివుడు అర్థం కానట్టు చూశాడు. ఎవరిని అవమానించకుండా నీకు కావలసిన పని చేసేసుకుంటావు అంది కాళీ. శివుడు మళ్ళీ చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు. కానీ సోమరసం తయారు చేసే యంత్రాగారం ఎక్కడుందో వెతకడం అతి కీలకమైన అంశం అక్కడ. నీతో కలిసి ఈ పని చేయడం నాకెంతో ప్రతిష్టాత్మకమైన విషయం అంది కాళీ. అద్భుతం అంటూ గోపాలుడి వైపు తిరిగి వాసుదేవుల నుంచి ప్రత్యేకమైన సమాచారం ఏమైనా ఉందా అడిగాడు శివుడు. అయోధ్య దిగ్బంధం ఇంత సులువుగా చేయగలగడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయోధ్యవాసులు యుద్ధం చేయలేదు. గణేశుడు నగరంపై బ్రహ్మాండమైన పట్టు బిగించాడు అన్నాడు గోపాలుడు. కానీ దిలీప చక్రవర్తి తన దృక్పథం మార్చుకున్నారా? ఇంకా లేదు. కానీ గణేశుడు హింసా మార్గాన్ని ఎంచుకోకుండా తెలివైన పని చేశాడు. అలా చేస్తే ప్రజలంతా రాజుతో ఏకమైపోయే ప్రమాదం ఉంది. మనం కొంచెం ఓపిక పట్టాలి. అయోధ్య సేనలు మెలూహా సహాయానికి రానంత వరకు నాకు సంతోషమే. మరి మగధ గురించిన సమాచారం ఏమిటి? అతడి నౌకలు సిద్ధంగా ఉన్నాయి. కానీ సురపద్ముడి సైన్యంలో ఇంకా ఎలాంటి యుద్ధ సన్నద్ధత కనిపించడం లేదు. శివుడు అర్థం కానట్టు చూశాడు. తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి సురపద్ముడు ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు. అలాగే మన మీద దాడి చేయమని అతడి తండ్రి మహేంద్ర మహారాజు కూడా అతడిపై ఒత్తిడి తీసుకొస్తాడు అన్నాడు. చూద్దాం. మన సైన్యం అయోధ్యతో యుద్ధం చేయడం కోసమే సురపద్ముడు ఎదురు చూస్తున్నాడు. మనం బలహీనపడ్డాక మన మీద దాడి చేస్తాడు అంది సతీ. శివుడు తల పంకించాడు. బహుశా అదే జరగవచ్చు అన్నాడు. చూడు భగీరథ అన్నాడు గణేశుడు. రాకుమార భగీరథుడు అప్పుడే గణేశుడి గదిలోకి అడుగుపెట్టాడు. ఒక సైనికుడు మెలూహా నుంచి వస్తున్న సందేశం ఒకదాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు. అతడికి అది గాయపడిన పక్షి నుంచి లభ్యమైంది. అది గూఢ భాషలో ఉంది. కానీ భగీరథుడికి మెలూహా అయోధ్యల మధ్యన సాగే సంవాదం ఏ గూఢ భాషలో ఉంటుందో తెలుసు. అతడు గణేశుడు సైనికులకు కూడా ఆ సందేశాల నుంచి గూఢార్థం ఎలా గ్రహించాలో నేర్పించాడు.
భగీరథుడు బిగ్గరగా అందరికీ వినబడేటట్లు చదివాడు. ప్రధానమంత్రి సేమంతక భృగు మహర్షి అయోధ్యకి తిరిగి వచ్చారా? ఆయన ప్రయాగ నుంచి బయలుదేరి చాలా కాలమైంది, కానీ ఇంకా మెలూహాకి మాత్రం చేరలేదు. ఒకవేళ మీకు ప్రభు శివుడు, పర్వతేశ్వరుడు ఎక్కడున్నారో తెలిస్తే మాకు తెలియచేయగలరు. భగీరథుడు ఎలా ప్రతిస్పందిస్తాడో చూద్దామని ఎదురు చూస్తున్న గణేశుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని మీద ప్రధానమంత్రి కనకల సంతకం ఉంది. చాలా ఆసక్తిదాయకంగా ఉంది అన్నాడు భగీరథుడు. ఆసక్తిదాయకమే నిజంగా. అసలు భృగు మహర్షి ఎక్కడికి వెళ్ళినట్టు? పైగా మెలూహ ప్రధానమంత్రి సేనాపతి పర్వతేశ్వరుడు ఎక్కడున్నారో ఆరా ఎందుకు కావలసి వచ్చింది? అతడింకా చేరుకుని ఉండడా ఇప్పటికీ? అతడు మన పక్షం వదిలి వాళ్ళ పక్షానికి చేరుతున్నట్లు వాళ్ళకి తెలియదా అన్నాడు గణేశుడు. వాళ్ళు ఎక్కడున్నారని నీకు అనిపిస్తోంది అడిగాడు భగీరథుడు. వాళ్ళు మెలూహాలో మాత్రం లేరు. అలా ఉంటే నాన్నగారికి చాలా విషయాలు సునాయాసంగా జరిగిపోతాయి అన్నాడు గణేశుడు. ప్రభు శివుడు ఇప్పటికీ మెలూహ చేరుకుని ఉండవచ్చునని అనుకుంటున్నావా? అలాగే అయోధ్య సేనలు కదలడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచి సమాచారంలానే ఉంది అన్నాడు భగీరథుడు. అకస్మాత్తుగా కార్తికేయుడు అన్నా అంటూ వేగంగా లోపలికి దూసుకుని వచ్చాడు. ఏమైంది కార్తికేయ? మగధ సేనలు బయలుదేరాయి. నీకెవరు చెప్పారు? వాసుదేవ పూజారా అన్నాడు భగీరథుడు. అవును అన్నాడు కార్తికేయుడు గణేశుడి వైపు చూస్తూ. నా అనుమానం నిజమే అయితే నౌకల్లో అస్త్రశస్త్రాలు నింపుతున్నారు. సైన్యానికి సిద్ధంగా ఉండమని ఆదేశాలివ్వడం జరిగింది అన్నాడు గణేశుడు. గణేశుడు నవ్వి సేనాబలగం ఎంత అని అడిగాడు. 75,000 మంది. ఏమిటి 75,000 మందా? ఏకంగా సురపద్ముడు తన సమస్తాన్ని పణంగా పెడుతున్నాడా ఏం? మగధ రక్షణకి దిక్కేది? విస్మయంతో వ్యాఖ్యానించాడు భగీరథుడు. అతడెప్పుడు బయలుదేరుతున్నాడు అడిగాడు గణేశుడు. బహుశా 2 వారాల్లో బయలుదేరవచ్చు. వాసుదేవ పూజారి అంచనా ప్రకారం అదే సమయం పడుతుంది అన్నాడు కార్తికేయుడు. మరి కొద్ది రోజుల్లో నువ్వు బయలుదేరాల్సి వస్తే నీ వెంట 1,00,000 మంది సైనికులని తీసుకుని వెళ్ళాలి అన్నాడు గణేశుడు. అంత సైన్యం ఎందుకన్నా? ఇక్కడ నీకు మరింత సేనాబలగం అవసరమవుతుందేమో అడిగాడు కార్తికేయుడు. నాకు నౌకలు నడపడానికి, అగ్నిబాణాలు వేయడానికి మనుషులు ఉంటే చాలు. కానీ నువ్వు బల, అతిబల కుండ్ దగ్గర సురపద్ముణ్ణి నియంత్రించలేకపోతే అతడి వద్ద గల పెద్ద పెద్ద నౌకలతో మా మీద విరుచుకుపడతాడు. నన్నేమి చేయలేకపోయినా నా బలగమంతా ధ్వంసమైపోతుంది అన్నాడు గణేశుడు. అయితే నేను తక్షణం బయలుదేరడానికి సిద్ధమవుతాను అన్నాడు కార్తికేయుడు. మధ్యాహ్నం కావస్తోంది. అప్పటికి గొప్ప క్రమశిక్షణతో మెలిగే 1,00,000 మంది సేనా బలగం బల, అతిబల కుండ్ దగ్గరికి చేరుకుంది. అయోధ్య రాకుమారుడు కార్తికేయుడికి ప్రముఖ సలహాదారుడుగా వచ్చాడు. చంద్రకేతు మహారాజు గణేశుడితో పాటే ఉండిపోయాడు. ఎందుకంటే తాను కూడా కార్తికేయుడు సైన్యంతో వెళ్తే భృంగాలకి తన ఆదేశాలు పాటించాలో తెలియదు. కార్తికేయుడు ఆదేశాలు పాటించాలో తెలియదు. గమ్యానికి చేరుకున్న వెంటనే కార్తికేయుడు జలావరోధక దోణెలను నిర్మింపచేశాడు. అవి సైతాను నౌకలుగా పనిచేసి మగధ నౌకాశ్రేణిని కాల్చి బూడిద చేస్తాయి. 1000 మంది సైనికులు వాటిని నిర్మించి వాటిని తూర్పు తీరంలో కుండ్కి వ్యతిరేక దిశలో దాచి ఉంచారు. ఒకవేళ యుద్ధం కుండ్ చుట్టుపక్కలే జరుగుతున్నా ఆ సైతాను నౌకలు శత్రు నౌకలను ధ్వంసం చేసే పనిని పూర్తి చేస్తాయి. 2 తీరాల్లోనూ గల ఎత్తైన చెట్ల పైభాగంలో సమాచారాన్ని అంచెలంచెలుగా ప్రసారం చేయడానికి గుప్త మంచెల ఏర్పాటు జరిగింది. ఈ సైనికుల కోసం ఒక సులభతరమైన పరికరం తయారు చేయబడింది. ఒక రకమైన బొగ్గుని నింపిన ఘటాలకు పైన చిన్న లోహపు గొట్టాలు అమరుస్తారు. ముఖ్యంగా అది మండుతుంది, కానీ ఆ మంట నుంచి పొగరాదు. ఆ లోహపు గొట్టాల పైనున్న మూతలను తేలిగ్గా తీసేయవచ్చు, మళ్ళీ బిగించవచ్చు. తద్వారా ఘటం లోపలి ప్రకాశాన్ని నియంత్రిత పద్ధతిలో కనపడేలా చేయవచ్చు. ఆ ఘటానికి ఉన్న రంధ్రాలు చాలా చిన్నవి. అవి బయటికి చూడ్డానికి మినుగురులన్నీ ఒకే చోటకి చేరాయేమోననిపిస్తుంది. కానీ నదీ తీరం వెంబడి ఉన్న కార్తికేయుడి సైన్యానికి అవి గూఢ భాషలో కాంతి సందేశాలు వెలువరుస్తూ ఉంటాయి. కార్తికేయుడు బల, అతిబల కుండ్ వద్ద ఉన్న భూప్రాంతంలో ఎలాంటి అశాంతికి తావు ఇవ్వకూడదని అనుకుంటున్నాడు. అందుకే తన సైన్యమంతా కేవలం వన్య ప్రాంతానికి పరిమితం కావాలని ఆజ్ఞ ఇచ్చాడు.
నాకు అర్థం కావడం లేదు కార్తికేయ. మనం మన మనుషుల్ని శత్రు సైనికులకు ఎర చూపించాలంటే వాళ్ళని తీరం వైపున ఉండనివ్వాలి. గణేశుడైతే కనీసం ఇలాగే ఆలోచిస్తాడు. నేను సురపద్ముణ్ణి తక్కువగా అంచనా వేయడం లేదు రాకుమార భగీరథ. అలాగే అతడు కూడా మనల్ని తక్కువ అంచనా వేయడు. అతడు నది మీద నుంచి చూసినప్పుడు మనకు సంబంధించిన చిన్న సేనా బలగాలు తీరంలో కనిపిస్తే అతడికి అక్కడ ఉచ్చు ఉందని తెలిసిపోతుంది. మన సైన్యం నుంచి విడిపోయి మనం బయటకు వచ్చామే అనుకో, అప్పుడు మనం అందరూ చూసే ప్రదేశంలో శిబిరాలు వేసుకుని ఉండిపోయేంత మూర్ఖపు పని చేస్తామా? చెయ్యం కదా. నిజమే. అంటే ఇప్పుడేమంటావు నువ్వు? మనం పశ్చిమ తీరంలో ఉన్నాము. సరయు పశ్చిమ తీరంలోనే ఉన్న మగధ ఇప్పుడు మనకి సుదూర దక్షిణ ప్రాంతంలో ఉంది. మరి అంత దట్టమైన వన్య ప్రాంతం లేని చోటు చూసుకుని నదీ గమనంతో పాటే మనం కూడా ప్రయాణిస్తే ఇక్కడి నుంచి మహా అయితే 2-3 వారాల్లోపే మనం మగధని చేరుకుంటాం. భగీరథుడు చిన్నగా నవ్వాడు. అంటే అయోధ్య దిగ్బంధం తనని బయటికి రప్పించడానికి ఒక నెపమేనని, అది మన ఎత్తుగడలో భాగమని సురపద్ముడికి అర్థం కావాలని అనుకుంటున్నావా కార్తికేయ? అయోధ్యని దిగ్బంధానికి గురి చేయడం కంటే మగధని జయించడం ద్వారా మాత్రమే అయోధ్య నౌకలను ప్రయాణించకుండా ఆపు చేయగలమని అతడు గుర్తిస్తాడు. నిజమే. నిజంగా అతడు అనుకున్నంత తెలివైన వాడే అయితే ఏమిటిలా? నిజంగానే తెలివైనవాడు. అప్పుడు అతడు ఖచ్చితంగా నీటి ప్రవాహం వెంబడి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోకి తన గూఢచారుల్ని పంపి మన ఆచూకీ కనుక్కుంటాడు. మనకి ఇంత భారీ సైన్యం ఉందని అతడి గుప్త అనుచరులు సమాచారం తెలియచేస్తారు. మనం మగధని జయించడానికే బయలుదేరుతుంటే తను అనవసరంగా అయోధ్యకి ప్రయాణమై చాలా సమయం వృధా చేసుకున్నానని అతనికి తేలిగ్గా అర్థమైపోతుంది. ఇతర రాజ్యాలను జయించే వ్యామోహంలో మన స్వంత రాజ్యానికి భద్రత లేకుండా వదిలేస్తే మనం గెలవబోయే రాజ్యాల సంగతేమో గాని మన మాతృభూమి మాత్రం పరహస్తగతం అవుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు భగీరథ. అలాగే ఇలా చేయడం వల్ల సురపద్ముడికి విశ్వసనీయత కలుగుతుంది. ఎందుకంటే ఒక తెలివైన శత్రువు నుంచి అతడు అలాంటి ప్రవర్తనే ఆశిస్తాడు. అతడు మనల్ని తక్కువ అంచనా వేస్తాడని నేను అనుకోవడం లేదు. కానీ అతడు తిరిగి మగధ దిశగా వెళ్లకుండా ఎవరాపగలరు? ఒక నదిలో సువిశాలమైన నౌకాశ్రేణి గమన దిశని మార్చడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు, పనులు జరగడం. పైగా తగినంత సమయం లేకుండా అంతటి బృహత్తరమైన పని సాధ్యం కాదు. నది దిగువ ప్రాంతానికి ఒకవేళ సురపద్ముడు వేగంగా ప్రయాణించి ఉంటే మగధ దిశగా మన ప్రయాణం ఆపేసామని వార్త చేరుతుంది అతడికి. అతడి రాజ్య ప్రవేశ ద్వారాల దగ్గర కూడా మన సేనలేమీ కనపడవు. అలాంటి స్థితిలో మాగధేయులు సురపద్ముడు మగధ విపత్కర పరిస్థితుల్లో ఉందనే నెపం మీద అయోధ్యతో యుద్ధం చేయకుండా పారిపోయి వచ్చాడని రాజ్య ప్రజలు అతన్ని ఈసడిస్తారు. ఏ యువరాజుకైనా తను పిరికివాణ్ణని అనిపించుకోవాలని ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల అతడికి అప్పుడు మనపై ఎదురుదాడి చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఏమంటావు నువ్వు? ఈ పథకం బాగా నచ్చింది. సురపద్ముని వంటి సేనాపతితో వ్యవహరించే సమయంలో ఇంత జాగ్రత్తగానూ ఉండవలసిందే. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతడు నదీ తీరాల వెంబడి తన గుప్తచరుల్ని నిరంతరం పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ముందు వీళ్ళని పట్టుకోవాలి. వాళ్ళలో కొంతమందికి తప్పించుకుపోయే అవకాశం కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి మన సైనిక బలం ఎంత విశాలమైనది అతడికి తెలియచేస్తారు. అలాగే అడవిలో మన శిబిరాలు 2 మైళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయి. వాళ్ళ నౌకా బలగాలు మనల్ని ముట్టడించడానికి బయలుదేరితే మనం మన ఆరంభ శిబిరాల్లో ఉన్న సైనికులతో చెట్ల కొమ్మలపై కూర్చుని ఉన్న పక్షుల్ని కదిలించమని చెప్పాలి. అలాగే మన చివరి శిబిరాల దగ్గర కొన్ని మండుతున్న కట్టెల్ని నిర్లక్ష్యంగా వదిలివేస్తాం. ఈ 2 సంకేతాల మధ్య ఉన్న సువిశాల దూరం ఆధారంగా సురపద్ముడు నదీ తీరానికి దక్షిణం వైపు గొప్ప భారీ సైన్యం ముట్టడికి వెళ్తోందని భావిస్తాడు. ఆ విధంగా అతడు వివసుడై దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వన్నది ఎంతో నిజం. మనం పశ్చిమ తీరంలో ఉన్న కొన్ని గుప్త నౌకలు ఉంచాల్సి ఉంటుంది. కానీ యుద్ధం ఇక్కడ పశ్చిమ తీరంలో జరుగుతుంది. అతడి సైనికులు ఇక్కడ యుద్ధం చేస్తే వ్యస్తతలో ఉంటారు. అప్పుడు మనం అగ్నిదోణెలు స్పష్టంగా కనిపిస్తాయి. సైతాను నావలు నౌకలకు ఆకస్మికంగా నిప్పు అంటించడానికి ఉపయోగిస్తాయి తప్ప అవి ముందు నుంచి అందరికీ కనిపిస్తుంటే వాటిని ముంచేస్తారు. అందుకే నేను గుప్త నౌకల్ని తూర్పు తీరంలో ఉంచేశాను అన్నాడు కార్తికేయుడు తన ఎత్తుగడని వివరిస్తూ.
యుద్ధం మన వైపు నుంచే జరుగుతుంది అన్నాడు భగీరథుడు. కానీ సురపద్ముడు తన సేనల్ని పశ్చిమ తీరంలో మరో చోట కాకుండా బల అతిబల కుండ్ ఇసుక తిన్నెల మీద దించాల్సి ఉంటుంది. సుదూర ఉత్తరం తన ప్రాంతం వరకు నదికి ఆనుకుని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో భారీ సేనా బలగాల్ని సైనికుల్ని దింపడం అసాధ్యం. అందుకే మన దోణెల్ని ఉత్తరం వైపు ఉంచితే అవి శత్రువుకి కంట కనపడవు. వాళ్ళ నౌకలు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి లంగరు వేస్తారు. అప్పుడు మనం వాళ్ళ బృందం మీద ఉత్తర కొస నుంచి దాడి చేస్తాం. ఇది గొప్పగా ఉంది. నేను ఈ ఆదేశాలు జారీ చేయిస్తాను. కార్తికేయుడి సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఎగువ సరయు ప్రాంతంలో భారీ నౌకా శ్రేణి వస్తున్న ధ్వనులు వినపడ్డమే తరువాయిగా వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమయ సంచాలకులు మ్రోగించి నగరాధ్వనులు, నీటిలో పడే తెడ్లు నౌకల్ని ముందుకు తీసుకుని వెళ్లే విన్యాసంలో స్వల్పంగానైనా సరే అనివార్యంగా వినపడే నీళ్ల చప్పుళ్ల ఆధారంగా మాగధీ నౌకలు రాబోయే 1-2 గంటల కాలంలో బల అతిబల కుండ్కి చేరుకుంటాయని అనిపిస్తోంది. సైనికులకు వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆయుధాలు పరీక్షించబడ్డాయి. రక్షణ వ్యూహాలు పరీక్షించబడ్డాయి. కార్తికేయుడు అడవి కొస వెంట నడుచుకుంటూ వెళ్ళాడు. బల అతిబల కుండ్ ప్రాంతాన్ని, నది ఆవలి ప్రాంతాన్ని పర్యవేక్షించి వచ్చాడు. నెలవంక వెలువరిస్తున్న చంద్రకాంతులు అర్ధరాత్రి అంధకారాన్ని తొలగించలేక అవస్థపడుతున్నాయి. సరిగ్గా తన వ్యూహానికి అనుకూలమైన వాతావరణం ఇది. ఆ ఋతువులో ఆ సమయంలో వాతావరణం అంతా నిండే పొగమంచు నదిని ఆవరించసాగింది. బ్రహ్మాండం సమాచార ప్రసారానికి ఏర్పాటు చేసిన ఘటాలు ఆ పొగమంచులో పనిచేస్తున్నాయో లేదా అని తన వ్యావహారిక జ్ఞానంతో పరిశీలించాడు. తనకు కనపడిన దృశ్యం అతన్ని అలరింపచేసింది. కార్తికేయుడు భగీరథుడి వైపు తిరిగాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న దివోదాసుని, భృంగ సైన్యంలో ఉన్న మిగతా సేనా నాయకుల్ని చూశాడు. మిత్రులారా, నాన్నగారిలా నాకు బాగా మాట్లాడడం చేత కాదు. అందువల్ల నేను కొద్ది మాటల్లో మీకు విషయం వివరిస్తాను. మాగధేయులు కేవలం విజయం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం యుద్ధం చేస్తారు. అవి ప్రేరణనిచ్చే లక్ష్యాలు కాదు. మీరు ప్రతీకారం కోసం, దెబ్బకు దెబ్బ తీయడం కోసం పోరాడుతున్నారు. మీ పిల్లల్ని బలిగొని మీ బంధుజనాన్ని వికృతంగా మార్చిన ఈ సోమరసాన్ని ఆపడం కోసం మీరు పోరాటం కొనసాగిస్తున్నారు. మీరు ఈ చెడుని అంతం చేయడానికి పోరాడుతున్నారు. మీరు ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగించాల్సి ఉంటుంది. వాళ్ళు సోమరసం తయారీ ఆపే వరకు మనం పోరాడాల్సి ఉంటుంది. వాళ్ళని పట్టి బంధించడం కాదు నాకు కావాల్సింది, వాళ్ళ మరణం కోరుకుంటున్నాను నేను. ఎవరైనా సరే చెడుపక్షం వహిస్తే వాళ్ళకి బ్రతికే అధికారం లేదు, గుర్తుంచుకోండి. మీ పిల్లలు ఎంత బాధపడ్డారో గుర్తుంచుకోండి అంటూ సైనికుల్ని ఉత్తేజపరిచే విధంగా ప్రసంగం చేశాడు. భృంగ సైనికాధికారులు ముక్తకంఠంతో గర్జించారు. మాగధేయుల్ని చీల్చి చెండాడండి. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ ప్రాంతం ప్రభు శ్రీరామచంద్రుని పాదధూళితో పవిత్రమైంది. ఈ భూమిని మనం రక్తంతో అభిషేకించాలి. జై శ్రీరామ్ అంటూ నినాదమిచ్చాడు. జై శ్రీరామ్, మీ మీ స్థానాల్లో నిలబడండి అంటూ యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆదేశాలిచ్చాడు కార్తికేయుడు. భృంగ సైనికాధికారులు వేగంగా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాక తమ మాటలు ఎవరు వినడం లేదని నిర్ధారించుకున్న భగీరథుడు కార్తికేయ, నీవు వాళ్ళందరినీ మృతులుగా చూడాలనుకున్నావు, ఎందుకు అని అడిగాడు భగీరథుడు. రాకుమార భగీరథ, ఎక్కువ మంది మాగధేయుల్ని ఖైదీలుగా పట్టుకుంటే వాళ్ళని కాపలా కాయడానికి మన బలగంలో చాలామందిని ఇక్కడే నియమించాల్సి వస్తుంది. మన అసలు లక్ష్యం ఏమిటి? మెలూహాకి వీలైనంత ఎక్కువ సంఖ్యలో సైనికుల్ని తీసుకుని వెళ్ళడం. మాగధి సేనల్ని సమూలంగా తుడిచేస్తే అప్పుడు మన సైన్యంలో ఎక్కువ మందిని మగధలో ఉంచాల్సిన అవసరం ఉండదు. నగరంపై నియంత్రణ సాధించే వరకు కొద్ది వేల మంది సైన్యం సరిపోతుంది. ఈ చర్య మెలూహా కూటమిలో ఉండడం గురించి పునరాలోచించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. భగీరథుడు కార్తికేయుడి మార్గం హింసాయుతమే అయినా అదే ప్రతిభావంతంగా పనిచేస్తుందని అర్థం కావడం వల్ల అతడి ఆలోచనతో ఏకీభవించక తప్పలేదు. అధ్యాయం 23. బల అతిబల కుండ్ యుద్ధం. మాగధీ నౌకాదళంలో అగ్రనౌక బల అతిబల కుండ్ నుంచి ముందుకు వెళ్ళింది. కార్తికేయుడి నౌకలు మాగధీ నౌకలు కనిపించకముందే వాటి తెడ్లు నీటిని బరువుగా తోస్తున్న ధ్వనిని, సమయ సంచాలకులు చేస్తున్న నగారా ధ్వనులను బట్టి
అవి తమ వైపే వస్తున్నట్టు కనిపెట్టగలిగారు. సంకేతాలు ఇచ్చేందుకు సన్నద్ధంగా నిలబడ్డ ఒక పంక్తి ద్వారా కార్తికేయుడు సంకేతాలు పంపించాడు. ఆ సందేశం ఆ యుద్ధ క్షేత్రానికి దక్షిణ కొన మైలు దూరంలో ఉన్న చివరి శిబిరం వరకు అంచెలంచెలుగా చేరుకుంటుంది. ఒక సైనిక బృందం నిశ్శబ్దంగా తాడు లాగింది. వెంటనే పక్షి సమూహంపై ఉన్న వల తొలగిపోయింది. అనుకోకుండా లభించిన స్వేచ్ఛకి స్తంభించిన పక్షులు ఉన్నట్టుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కార్తికేయుడు మగధ నౌకలపై జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను చూశాడు. వాళ్ళు పక్షుల ధ్వనులు విన్నారు. ఆ చీకటిలో ఏం జరుగుతుందో గమనించడానికి కార్తికేయుడు కళ్ళు మరింత నిశితంగా చూస్తున్నాయి. మగధ సైనికుల కళ్ళు ప్రధాన ఓడ స్తంభం శిఖర భాగంపై కేంద్రీకృతమై ఉన్నాయి. సర్వనాశనం! ఆ తర్వాత ఏం జరగబోతుందో ఊహించిన భగీరథుడు ఊహించని పరిస్థితిని లోగొంతుకలో తిట్టాడు. సమర్థుడైన శత్రువు ఎత్తుగడకి ప్రశంసగా కార్తికేయుడి ముఖంపై చింతాక్రాంతమైన నవ్వు కనిపించింది. తనకు కుడి చేతి వైపు వెనుకగా నిలబడ్డ దివోదాసు వైపు తిరిగాడు కార్తికేయుడు. దివోదాసు, మాగధేయులు తమ ప్రధాన ఓడ స్తంభంపైనే పహారా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కంట కన్నా ఉండడానికి చెట్లపైనున్న మన సైనికులకి వంగి కూర్చోమని సందేశాలు పంపండి, లేకపోతే దొరికిపోతారు అన్నాడు. ప్రధాన ఓడ స్తంభం పైనే పహారా ఏర్పాటు చేయవచ్చు. ఈ విధమైన పహారాతో నావికులకు సుదూరంలో ఉన్న లక్ష్యాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. అక్కడ తెలుసుకున్న విషయాల క్రింద ఉండే నౌకాధ్యక్షుడికి తెలియచేయబడతాయి. సముద్ర నౌకల్లో ఇది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఈ ప్రక్రియని నదీ జలాల్లో ప్రయాణించే ఓడల కోసం వాడడం చాలా అరుదు. తన ఓడలపై కూడా ఇలాంటి పహారా ఏర్పాటు చేసుకున్న సురపద్ముణ్ణి చూస్తే అతడు అన్ని విషయాల్లోనూ ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగు వేసే మనిషిని తెలుస్తోంది. దివోదాసు కార్తికేయుడి ఆదేశాలను అమలు చేయడానికి అక్కడి నుంచి త్వరితగతిన వెళ్ళాడు. ఓడలు తెడ్లు వేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నాడు భగీరథుడు ముందు వైపు చూస్తూ. వాళ్ళు నదీ ప్రవాహానికి ఎదురు ప్రయాణం చేస్తుండడంతో వాళ్ళ మగధ నౌకల వేగం త్వరలోనే తగ్గిపోయింది. నౌకల్ని ఆపేందుకు ఓడ స్తంభాలను మళ్ళీ సరిచేయాల్సి వచ్చింది. అవి మొదట్లో వచ్చిన వేగం చూస్తే సురపద్ముడి నౌకలు ఆగడానికి కార్తికేయుడు నిలబడి ఉన్న ప్రదేశాన్ని కనీసం 10 నౌకలైనా దాటిపోయేవి. ఓడల మీద సైనికులు పశ్చిమ తీరాన ఉన్న దట్టమైన అడవుల్లోకి పరిశీలనగా చూడసాగారు. ఇప్పుడు మనం వేచి ఉండాలి అన్నాడు కార్తికేయుడు. భగీరథుడు కార్తికేయుడి వైపు వంగాడు. వాళ్ళ గుప్తచర బృందం మన వెనకే కొద్ది దూరంలో ఉంది, నీటి ఒడ్డుకి దగ్గరగా అన్నాడు రహస్యంగా. అప్పుడు కార్తికేయుడు తన భుజాలను అతిశయంగా చాస్తూ మాగధి గుప్తచర బృందం వినేటట్టు దివోదాసుతో మాట్లాడసాగాడు. వాళ్ళ నౌకలు పైకి రావడం మొదలైందేమో చూడు అన్నాడు. దివోదాసు నది వైపుకి కదిలాడు. గుప్తచరులు నిశ్శబ్దంగా వెనక్కి తప్పుకున్నారు. అతడు దాదాపు వెంటనే తిరిగి వచ్చాడు. ప్రభు కార్తికేయ, వాళ్ళ గుప్తచర బృందం నౌక వైపుకు ఈదుకుంటూ వెళ్తోంది అని చెప్పాడు. కార్తికేయుడు వెంటనే లేచి అటవీ ప్రదేశం అంచు వరకు పాక్కుంటూ వెళ్ళాడు. మాగధి గుప్తచర బృందం సవ్వడి చేయకుండా ఈదుకుంటూ వెళ్ళిపోవడం చూశాడు. ఇక ఏ క్షణాన్నైనా దాడి ప్రారంభమవుతుంది, మనం తక్షణం సన్నద్ధంగా ఉండాలి అన్నాడు భగీరథుడు. మరికొన్ని క్షణాల పాటు ఎదురు చూద్దాం. వాళ్ళు ఏ ఓడ మీద ఎక్కుతారో చూడాలి. అప్పుడు మనకి సురపద్ముడు ఏ ఓడలో ఉన్నాడో తెలుస్తుంది అన్నాడు కార్తికేయుడు. అప్పుడే దాదాపు అరగంట గడిచిపోయింది. నువ్వింకా దేనికోసం ఎదురు చూస్తున్నావు అన్నాడు భగీరథుడు. కార్తికేయుడు తన సైన్యంతో సహా అడవి చెట్ల వరుసకి వెనుక ఉన్నాడు. భృంగాలు ఈ యుద్ధంలో పాల్గొనడం లేదని మిథ్యా ఊహని కల్పించి సురపద్ముని తప్పుత్రోవ పట్టించాలని నిర్ణయించుకున్నాడు కార్తికేయుడు. ఎలాగూ తక్కువ సైన్యమే కాబట్టి తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకస్మికంగా దాడి చేయగలుగుతాననే నమ్మకంతో అతడు అలసత్వంతో జోగుతుంటాడు లెమ్మని అనుకున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి కార్తికేయుడు ధూర్తుడు అన్నాడు. ప్రభు కార్తికేయ అన్నాడు దివోదాసు, మన గస్తీ దళాలకి ఒక సందేశం పంపండి. ఆ కొసన ఉన్న వారితో వెంటనే మాట్లాడమనండి. అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి నేను అన్నాడు. భగీరథుడు నుదురు బాదుకున్నాడు. హారి భగవంతుడా, మన గస్తీ దళాల్ని క్రిందకి వంగి ఉండమని మనమే కబురు చేశాం. దివోదాసు వేగంగా పరిగెత్తాడు. వెంటనే కాంతి సందేశాల ద్వారా సరయూ తీరమంతటా సందేశాలు ప్రసారం చేయబడ్డాయి. కొద్దిసేపట్లోనే అతడొక విషాద వార్త తీసుకొచ్చాడు.
భారీ నౌకలకు అడ్డంగా పెట్టుకుని వాళ్ళు అవతలి వైపు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. మనం మాట్లాడుకుంటూ ఉన్నంతసేపట్లోనే వాళ్ళు చిన్న నావలను నదిలోకి వదులుతున్నారు. బహుశా వాళ్ళు నావల్లో నది దిగువ ప్రవాహంపై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారేమో. పందికొక్కువాడు తన నౌకల్ని అడ్డుగా పెట్టుకుని నది దిగువ ప్రవాహానికి వెళ్ళి దక్షిణ దిశగా మన మీద దాడి చేసేందుకు ఆలోచిస్తున్నాడు. మనం ఇప్పుడేం చేద్దాం అడిగాడు దివోదాసు. మాగధీ సైనికులు సురపద్ముడు ఉన్న పడవ ఓడ నుంచి దిగుతున్నారా, లేదా మన గస్తీ దళాల్ని అడగాలి అంటూ భగీరథుడి వైపు తిరిగి కార్తికేయుడు చెప్పాడు. రాకుమార భగీరథ, అతడు కత్తెర వ్యూహం అనుసరించి రెండు వైపుల దాడి మొదలు పెడతాడని నాకు అనిపిస్తోంది. బల అతిబల కుండ్ దగ్గర ఒక దాడి జరుగుతుంది. సురపద్ముడు మన దృష్టి అక్కడే ఉండేలా చూస్తాడు. ఈలోపు మరో మాగధీ సైనిక దళం దక్షిణ దిశగా నావల్లో వెళ్ళిపోయి మనల్ని దక్షిణ దిశ నుంచి కమ్ముకొస్తుంది. ఈ విధంగా మన శిబిరంలోకి వెనుక వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. మనం ఇరువైపులా శత్రు సైన్యం ముట్టడిలో ఇరుక్కుని అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోతాం. అంటే మనం కూడా రెండు విభాగాలుగా చీలిపోవాలి. మనలో ఒకరు ఇక్కడ బల అతిబల కుండ్ దగ్గర ఆగిపోవాలి, మరొకరు వాళ్ళ దక్షిణ సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలి అన్నాడు భగీరథుడు. అలాగే చేద్దాం అన్నాడు కార్తికేయుడు. ఈలోపు దివోదాసు తిరిగి వచ్చాడు. ప్రభు కార్తికేయ, వాళ్ళు సురపద్ముడి నౌక నుంచి క్రిందకి దిగుతున్నారు అంటూ తాజా సమాచారం చెప్పాడు. రాకుమార భగీరథ, ప్రధాన బలగాలను నడిపించే పూచి నీదే. మాగధీ సేనలు ఎలాంటి పరిస్థితుల్లోనూ బల అతిబల కుండ్ని దాటి వెళ్ళకూడదు. వాళ్ళ మారణ హోమానికి ఉచ్చు ఇక్కడే పడాలి అన్నాడు కార్తికేయుడు. సరే అలాగే కార్తికేయ, నేను నీకు మాటిస్తున్నాను. నాకు మరీ ఎక్కువ బలగాన్ని ఇవ్వకు. నీకు అక్కడ దక్షిణ కొసలో సురపద్ముడిని ఎదుర్కోవడానికి చాలా పెద్ద సంఖ్యలో సైన్యం అవసరమవుతుంది. లేదు, నాకు అవసరం లేదు. అతడి దిగువ ప్రవాహంలో వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర అశ్వదళాలు కూడా లేవు, నా దగ్గర ఉన్నాయి. భగీరథుడికి వెంటనే అర్థమైంది. సిద్ధంగా ఉన్న అశ్వ సైనికుడు ఒక్కడుంటే చాలు. అతడు 10 మంది పదాతి దళ సైనికుల పెట్టు. అతడు ఎత్తు మీద ఉంటాడు కాబట్టి అదొక అదనపు ఉపయోగం. అతడి అశ్వం చేసే భయంకరమైన దాడులు కూడా అతడికి ఉపయోగకరంగా ఉంటాయి. సరే అన్నాడు. దక్షిణానికి వెళ్ళండి. మన బలగాలకు మగధ సేనల నుంచి త్వరలోనే ముట్టడి ప్రారంభమవుతుందని సమాచారం పంపించండి. మీరు వాళ్ళకి నాయకత్వం వహించండి. నేను పశ్చిమం నుంచి అర్ధచంద్రాకార వ్యూహంలో 2000 మంది అశ్వదళ బృందంతో బయలుదేరుతాను. నేను వెనుక భాగంలో సురపద్ముడి సేనలపై దండెత్తగలను. నా అశ్వబలానికి మీ బలగాలకి మధ్యన వాళ్ళని పాతాళ హోమం చేసేయాలి. కార్తికేయుడు దివోదాసుతో ఆదేశమిస్తున్న స్వరంతో బిగ్గరగా అన్నాడు. దివోదాసు చిరునవ్వు నవ్వాడు. అలాగే స్వామి అన్నాడు. తప్పకుండా అలాగే చేద్దాం. హరహర మహాదేవ అన్నాడు కార్తికేయుడు. హరహర మహాదేవ అన్నాడు దివోదాసు. దివోదాసు తన అశ్వం దగ్గరకు పరిగెత్తాడు. జీను అందుకుని స్వారీ చేస్తూ వెళ్ళిపోయాడు. కార్తికేయుడు తన మనసులో అన్ని సూచనల మీద ఒకసారి దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. ఒక చిన్న వివరం కూడా వదిలిపెట్టకుండా. నేను చాలా యుద్ధాలు చేశాను కార్తికేయ, నీ పోరాటంపై నువ్వు దృష్టి పెట్టు అన్నాడు భగీరథుడు అతన్ని ఆరాధనగా చూస్తూ. కార్తికేయుడు చిరునవ్వు నవ్వాడు. నేను మా నాన్నగారికి నా విజయాన్ని బహూకరిస్తాను అన్నాడు. మనం ఎలాగూ విజయం సాధిస్తాం అన్నాడు భగీరథుడు. కార్తికేయుడు తన అశ్వం దగ్గరకు వెళ్ళాడు. రికాబులో ఎడమ పాదం పెట్టబోయాడు. ఇంకా చిన్నపిల్లవాడే కావడం వల్ల చాలా పొట్టిగా ఉన్నాడు. ఆ తర్వాత కుడికాలు ఎగరవేసి అవతలి రికాబులోకి జార్చి తన అశ్వాన్ని అధిరోహించాడు. భగీరథుడు కార్తికేయుడిని అనుసరించాడు. గతంలో ఎన్నో తడవలు భగీరథుడు కార్తికేయుడు వెంట వేటకి వెళ్ళాడు. క్రూర జంతువుల్ని వేటాడేటప్పుడు అతడి కళ్ళలో కనిపించే చెక్కు చెదరని దీక్ష, ఏకాగ్రత, తీక్షణత భగీరథుడికి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. భగీరథుడి గుండెల్లో భయ సంభ్రమాలు, భక్తి శ్రద్ధలు కలిపిన భావమేదో మెదిలింది. అతడు చిరునవ్వు నవ్వి మెల్లగా, పాపం సురపద్ముడు, దైవమే కటాక్షించాలి అతన్ని అన్నాడు. కార్తికేయుడు అతడి మాటల్ని విని హాయిగా నవ్వేశాడు. నిజమే, ఆయనే దయ చూడాలి, నేను చూడను కదా అన్నాడు. నీలకంఠపుత్రుడు తన అశ్వాన్ని తిప్పుకుని చీకట్లోకి దూకిస్తూ కనుమరుగయ్యాడు. ఇంకెక్కడితో ఈ భాగం ముగిసింది.